హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూసారుగా ఫ్రెండ్స్. ఎస్, షాకింగ్ మూమెంట్. నేను ఫేస్ చేసిన షాకింగ్ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తూ ఉంటే డెమో ట్రైన్లో నేను ఫేస్ చేసిన షాకింగ్ మూమెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ట్రైన్ ఇప్పుడే అప్పాయిపల్లి రైల్వే స్టేషన్ దాటి నాచారం రైల్వే స్టేషన్ వైపు వెళ్తుంది. ఇక్కడ స్టేషన్ అనేది ఏది లేదు. ఇప్పుడు మీరు చూస్తారు, ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ కూడా ఏది లేదు. కానీ ట్రైన్ మాత్రం ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు సిగ్నల్ లేదు, స్టేషన్ లేదు. ఇక్కడ ఈ డెమో ట్రైన్లో ఉన్నాను. ఇప్పుడు సిద్దిపేట సికింద్రాబాద్ వైపు నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇక్కడ సిగ్నల్ అనేది ఏది లేదు, స్టేషన్ అనేది కూడా ఇప్పుడే మనం అప్పాయిపల్లి స్టేషన్ దాటి నాచారం వైపు వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇక్కడ ట్రైన్ స్లో అవుతుంది. ఇప్పుడు మెల్లిగా మీరు చూస్తున్నారు కదా, ట్రైన్ స్లో అవుతుంది. ఇద్దరు ప్యాసింజర్ ఇక్కడ ఎక్కుతారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఎక్కాల్సింది నాచారం రైల్వే స్టేషన్లో, కానీ ఇప్పుడు ట్రైన్ ఆగింది. ఇద్దరు లేడీస్ ఫ్రెండ్స్. ఇలా నేను చూసిన లైఫ్లో ఫస్ట్ షాకింగ్ అంటే ఇదే ఫ్రెండ్స్. అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను ఇలాగ. ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ ట్రైన్ అనేది ఆగడం ప్లస్ అక్కడ ప్యాసింజర్ ఎక్కడం అనేది నేను చూడలేదు. ఇక్కడ ట్రైన్కి స్టాప్ లేదు, అలాగే సిగ్నల్ అనేది కూడా ఏం పడలేదు ఫ్రెండ్స్. అయినా వేరు ఎలా ఎక్కుతున్నో చూడండి. ఇలా ఎక్కడం అవసరమా అని నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే మనకి నాచారం రైల్వే స్టేషన్ వస్తుంది. ఇప్పుడు అప్పాయిపల్లి స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్ మన నాచారం, అక్కడికి వచ్చి ఎక్కొచ్చు కదా. ఇలా ట్రైన్ ఎక్కడం ఎంతైనా రిస్క్తో కూడిన పని అని నేను అంటాను ఫ్రెండ్స్. మీరేమంటారో కమెంట్స్తో తెలపండి. రియల్గా నేనైతే చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఇలాంటి షాకింగ్ మూమెంట్ని చూడలేదు. ఎన్నో జర్నీలు చేశాను, ట్రావెల్ జర్నీ ట్రైన్లో, కానీ ఇలా మాత్రం ట్రైన్ ఎక్కడ ఆగడం కానీ ఇట్లా ప్యాసింజర్ ఇలా ఎక్కడం కానీ నేను ఇంతవరకు అయితే ఎప్పుడు చూడలేదు. అందుగురించే నాకు ఈ షాకింగ్ మూమెంట్ నాకు అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది నేను ఇలా మీరు ఎప్పుడు చేయకండి ఫ్రెండ్స్. ఇట్స్ నాట్ ఏ గుడ్ వన్. ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి నాచారం రైల్వే స్టేషన్. అక్కడికి వచ్చి ఎక్కొచ్చు కదా అని నేను అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉన్న ప్యాసింజర్ని ఇబ్బంది పెట్టడమే, వాళ్ళు ఇబ్బంది పడడమే, ఎన్ని ఇబ్బందుల మధ్యనే అవసరమా అని నేను అంటాను. జస్ట్ ఇక్కడ నుంచి మనకు 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది నాచారం రైల్వే స్టేషన్. ఆడికి వచ్చి ఎక్కితే బాగుంటుంది కదా అని. ఇప్పుడు వస్తున్నది నాచారం రైల్వే బోర్డు కనబడుతుంది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వస్తున్నది నాచారం రైల్వే స్టేషన్ బోర్డు. వాళ్ళు ఎక్కింది ఇంతకుముందు ఇక్కడే ఎక్కిండ్రు, ఇంత మధ్యలో ఎక్కిండ్రు. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత దూరం ఉందని మీరు చూడండి. మీరు ఇప్పుడు నాచారం రైల్వే స్టేషన్ బోర్డు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఇదే ఆ నాచారం రైల్వే స్టేషన్. ఇది అప్పాయిపల్లి నుంచి నెక్స్ట్ రైల్వే స్టేషన్ ఇదే మనకి నాచారం రైల్వే స్టేషన్. ఇక్కడికి వచ్చి ఎక్కితే అయిపోతుంది కదా, ఎవరికి ఇబ్బంది అనేది ఉండదు కదా నేను అనేది. ఇదే బోర్డు, నాచారం రైల్వే స్టేషన్ బోర్డు. ఇది వాళ్ళు ఎక్కిన దగ్గర నుంచి నాచారం రైల్వే స్టేషన్ వరకు జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ నాచారం రైల్వే స్టేషన్. ఇక్కడ ఎక్కాల్సిన వాళ్ళు మధ్యలో ట్రైన్ ఆగడం వలన వాళ్ళు అక్కడే ఎక్కేసి వచ్చారు. వాళ్ళు అలా ఎక్కడం వలన వాళ్ళకు రిస్కే, ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లందరినీ ఇబ్బంది పెట్టడం అవుతుంది వాళ్ళు అలా ఎక్కడం వలన. ఇదే ఫ్రెండ్స్ నాచారం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో వస్తుంది. అప్పాయిపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే స్టేషనే ఈ నాచారం రైల్వే స్టేషన్. ఇక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఫేమస్ టెంపుల్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్స్లో తెలపండి. నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఇక్కడ ఉన్న టెంపుల్ పైన. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుందా కోరుచున్నాను. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో ఇప్పటివరకు పూర్తయిన ఫేజెస్ 3 ఫేజెస్ పూర్తయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 4th ఫేజ్ అండ్ 5th ఫేజ్ పనులు జరుగుతున్నాయి. ఏదైతే సిద్దిపేట నుంచి సిరిసిల్ల పనులు మరియు సిరిసిల్ల నుంచి కొత్తపల్లి పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో పూర్తయింది ఇప్పటి వరకు సిద్దిపేట టు మనోహరాబాద్ వరకు రైలు మార్గం అనేది పూర్తయింది. ఇప్పుడు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వైపు 2 ట్రిప్పులుగా ఈ ట్రైన్ అనేది నడుస్తున్నది ఫ్రెండ్స్. ఈ డెమో ట్రైన్ సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు 3 ట్రిప్పులుగా నడుస్తున్నది. ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.